ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఉపదేశసారము 4వ శ్లోకము. కాయవాగ్మనః కార్యముత్తమం పూజనం జప చింతనం క్రమాత్ అని భగవాన్ చెప్తున్నారు. ఇక్కడ ఈ శ్లోకంలో మొదటి 3 శ్లోకాలు కర్మలను గురించి చెప్పడం జరిగింది. ఇక ఈ శ్లోకం నుంచి అంటే ఇక్కడి నుంచి సాధనల గురించి ప్రారంభించడం అవుతుంది. ఈ సాధనలలో నువ్వు ఎప్పుడూ భక్తుడిగా ఉండేది ఎలాగా అని ప్రధానమైనటువంటి విషయము. శరీరం, వాక్కు, మనస్సు ఈ మూడింటి ద్వారా చేసేటువంటి కార్యాలు అంటే శరీరం ద్వారా చేసేది పూజ, వాక్కు ద్వారా చేసేది జపం, మనస్సు ద్వారా చేసేది చింతనం అంటే ధ్యానం. అంటే ఇవన్నీ కూడా ఒకదానికంటే ఇంకొకటి శ్రేష్టమైనది. ఇది చేసేటటువంటి వాడు ఎవడు అంటే కర్మయోగి. కర్మయోగి ఎవరు? భక్తుడు. ఈ భక్తుడు అన్ని కాలాల్లోనూ భక్తుడుగా ఉండాలి. సర్వకాల సర్వావస్థల యందు భక్తుడుగా ఉండాలి. అంటే నేను భగవంతుని గురించి ఎప్పుడైతే ఆలోచిస్తానో అప్పుడే భక్తుడిని అనుకోవడానికి అక్కడ అవకాశం లేదు. ఎందుకంటే భగవంతుడిని మనం మర్చిపోవచ్చు. మనము కర్మలలో పడి భగవంతుడిని మర్చిపోతున్నామా లేదా? ఎప్పుడో జ్ఞాపకం వస్తాడు. ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు అంటే అటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటే వస్తాడు. లేకపోతే మనకు కష్టాలు వస్తే అప్పుడు భగవంతుడు జ్ఞాపకం వస్తాడు. ఇక్కడే తెలిసిపోతుంది భగవంతుడిని కేవలం ఒక సమయానికి మాత్రమే కేటాయిస్తున్నామని. ఇక్కడ చూడండి, ఒక నటుడు అనేక పాత్రలలో పాత్ర పోషణలు చేస్తూ ఉంటాడు. జీవితమే ఒక నాటకం అయితే ఒక స్త్రీ అనేక పాత్రలు పోషిస్తుంది. అంటే కూతురు తలుచుకున్నటప్పుడు తల్లిగా, భర్త తలుచుకున్నటప్పుడు భార్యగా, తమ్ముడు తలుచుకున్నటప్పుడు అక్కగా, ఇలాగా వీళ్ళందరూ నన్ను తలుచుకున్నటప్పుడు నేను ఎలాగ పాత్రలు మారుస్తున్నానో నేను భగవంతుని తలుచుకున్నప్పుడు భక్తుడని అవుతున్నాను. భగవంతుడికి నీకు ఉండే సంబంధము అక్కడి నుంచి కనుక నీవు వేరుగా వస్తే నీవు వేరే, ఆ భగవంతుడు వేరే. ఇలాగా అందరూ ఎలాగైతే వేరువేరుగా ఉన్నారో భగవంతుడు కూడా వేరుగా ఉన్నాడు. నీవు ఎప్పుడు భక్తుడిని అయిపోతావో తెలుసా? నిరంతరము ఆయనతో అనుసంధానంగా ఉన్నప్పుడు మాత్రమే నీవు భక్తుడు అని అనిపించుకుంటావు. కాయమాగ్మనః కార్యముత్తమం పూజనం జప చింతనం క్రమాత్ అని అంటున్నారు. అంటే ఇక్కడ పూజలో దేహం కూర్చోవాలి, భగవంతుణ్ణి నేత్రాలు చూస్తూ ఉండాలి, భగవంతుడి యొక్క మంత్రాన్ని నోటితో ఉచ్చరిస్తూ ఉండాలి. ఆ ఉచ్చరించే దాన్ని చెవితో నీవు వింటున్నావు. చెయ్యి ఏమో ఒక్కొక్క నామాన్ని చెబుతూ ఉంటే నువ్వు పువ్వులు వేస్తూ ఉన్నావు. అంత పూజ అయినాక తీర్థం పుచ్చుకుంటున్నావు. అంటే ఇక్కడ అన్నీ కూడా ఇంద్రియాలన్నీ ఇన్వాల్వ్ అవుతున్నాయన్నమాట. దీనికన్నా జపం శ్రేష్టము. ఎందుకంటే దేహంతో చేసేటువంటివన్నీ కూడా అక్కడ ఆగిపోయినాయి. కేవలం వాక్కు మాత్రమే అక్కడ పనిచేస్తూ ఉంది. జపం కన్నా మనసు ద్వారా చేసేటువంటి ధ్యానం శ్రేష్టము అని చెప్తున్నారు. తక్కువ శ్రమతో ఎక్కువ దూరం ప్రయాణం చేయడం అని భగవాన్ చెప్తున్నారు. ఇక్కడ ఎన్ని సాధనలు? పూజ ఒకటి, జపం ఒకటి, ధ్యానం ఒకటి, అట్లా 3 సాధనల గురించి చెప్పారు. ఈ పూజలో ఏది శ్రేష్టమని తర్వాత శ్లోకంలో చెప్పబడుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఉపదేశ సారము 4వ శ్లోకం అండి. కాయవాంగ్మనః కార్యముత్తమం పూజనం జప
చింతనం క్రమాత్. ఎందుకు చెప్పారు ఇది? సాధనే లేదని చెబుతూ, గురుగారు. సాధనే లేడని చెబుతూ నువ్వు ఇంకా దేహాత్మబుద్ధిలో ఉన్నావు కాబట్టి ఒకదానికంటే ఒకటి ఉన్నతమైనది, అది నిశ్చలత్వానికి తీసుకువెడుతుంది అని చెప్పటానికి. ఒకటి తర్వాత ఒకటి చెప్పమ్మా. కాయవాంగ్మనః కార్యముత్తమం పూజనం జప చింతనం క్రమాత్. అర్థం ఏంటి? అంటే త్రికరణములతో అనగా శరీరము, వాక్కు, మనసుతో చేసే సత్కర్మల ద్వారా అక్కడ పాప ప్రక్షాళన కావించబడుతుంది. కాబట్టి శరీరంతో చేసే పూజ కన్నా, వాక్కుతో చేసే జపము కన్నా, మనసుతో చేసే ధ్యానము ఒకదానికొకటి శ్రేష్టమైనది అని చెప్తున్నారు గురుగారు. ఎందుకు శ్రేష్టమైంది అంటే శరీరంతో చేసినప్పుడు పూజ, మనస్సు లేకుండా శరీరం కదులుతుందా? మనస్సు లేకుండా, ఇంద్రియాలు లేకుండా వాక్ వస్తుందా? మరి లేదు గురువుగారు. మనస్సు లేకుండా, అవును, అన్నిట్లోనే మనసు ఉంటుంది. ఇప్పుడు కర్మలు ఆచరించిన మనస్సే. పంచేంద్రియాలతో నీవు ఏ సూత్రం చేసినా విన్నా మనస్సే. మరి ఏమిటి, ఎందుకని ఈ విధంగా చెబుతున్నారు? ఒకదానికంటే ఒకటి ఉన్నతము అని ఎందుకు చెబుతున్నారు? పోని అది చెయ్యగలవా? పోని కాయం అంటే దేహము, మునుగుతా అనుకో, ఎక్కడైనా లేకుండా మునుగుతావా? అసలు దేహం కదులుతుందా? లేదు గురుగారు. వాక్కు పంచేంద్రియాల్లో శ్రోత, చక్షు, రస, పురాణ. రసేంద్రియం ఉందే మరి నాలిక వల్లనే కదా వచ్చేది. అవును గురుగారు. ఇది మనస్సు లేకుండా మాట్లాడుతుందా? మనసులో సంకల్పం ఉంటాయి కదా. వాక్కు ఏమంటున్నారు ఆ సందర్భంలో? వాక్కు ఆత్మగా ముందు మనమని అన్నాడు. అవును గురుగారు అన్నారు. ఎందుకు చెప్పారు ఇట్లా? అంటే దేహాత్మ బుద్ధి గల, అంటే దేహంలో కూరుకుపోయి ఉండి దేహమే నేను అనుకునే వాళ్ళకి ఈ విధంగా చెప్పడం జరిగింది గురువుగారు. అంటే ఒకదానికంటే ఒకటి ఉత్తమము అంటే ఆ పని చెయ్యమనే మానవనే. మానమని కదా గురుగారు ఇక్కడ. కదా, మానలేరు. ఇద్దరులాగానే ప్రదక్షిణలు చేస్తుంటివి, పుణ్యస్నానాలు చేస్తుంటివి, జపతపాదులు చేస్తుంటివి, కర్మకాండలు చేస్తుంటివి, పూజలు పునస్కారాలు చేస్తుంటివి. గురువు గారు చివరికి ఏమంటున్నారు? మనస్సుతో చేసేది ఉత్తమం అంటున్నారు. అంతే కదా. అవును గురువు గారు. ఇందాక చెప్పినవన్నీ మనసుతోనేగా చేసేవి. లేకుండా నువ్వు మంత్రం ఉచ్చరించగలవా? కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలు అసలు పనిచేయగలవా? ఏం చేసినా మనస్సేగా. అంటే ఏమి చేసినా మనస్సే, కానీ ఇక్కడ శరీరంతో చేసి ఆయన చెబుతూ పోతుంటారు. నీ సంగతి ఏమిటి? విచారించేది. దీని అర్థం ఏంటంటే కర్మలు మాత్రమే చేస్తూ పోతావేమో, ఉపయోగం లేదు. మనసుతోనే చేస్తావు, వాక్కుతోనే సూత్రాలు చేస్తావు. పొద్దున్న లేచినప్పటి నుంచి పురాణాలు వల్లిస్తావు, సూత్రాలు చదువుతావు, పూజా విధానాలు నేర్చుకుంటావు.
ఆ! గురువుగారు. కదా! ఆ! గురువుగారు. వాటితోటి ఆగిపోవద్దు. ఇంకొంచెం అవతలకి వెళ్ళు. హ్మ్. ఈ కర్మకాండల నుంచి ఇంకొంచెం వెళ్ళు. ఒకదానికంటే ఒకటి ఉత్తమమైంది. హ్మ్. కదా! ఆ! గురువుగారు. మనోవాక్కాయ కర్మల కంటే ఉత్తమమైంది అని హ్మ్. చెప్పటారు. హ్మ్. అల్టిమేట్‌గా మనస్సు దగ్గరికి ఎందుకొచ్చారు? మనస్సే ఆత్మ యాక్చువల్‌గా. ఆ! ఆ! గురు ఆత్మ అంటే మనస్సే. హ్మ్. ఆలోచన వచ్చినప్పుడేమో అహంకారం అయి కూర్చుంది. హ్మ్. మనస్సు కూడా ఒక ఇంద్రియం అమ్మ. హ్మ్. పంచేంద్రియాలు ఎట్లాగో మనస్సు కూడా ఒక ఒక ఇంద్రియం. ఇంద్రియం. ఇది ఎంత పవర్‌ఫుల్ అంటే స్వప్న సమయంలో ఇంద్రియాలతో పని లేకపోయినా అన్నీ ఇదే చేస్తుంది. హ్మ్. వింటుంది, తింటుంది, మాట్లాడుతుంది. చెప్పినట్టు. అవును గురువుగారు. కాబట్టి ఈ మనస్సు నువ్వు నియంత్రించు. హ్మ్. ఏకాగ్రత కలిగి ఉండు. ఏకాగ్రత అంటే ఏంటి? ఒక దాని మీద పైన దృష్టి పెట్టడం. హ్మ్. కర్మలు చేస్తున్నావు బాగానే ఉంది. హ్మ్. వాక్కుతో స్తోత్రాలు చేస్తున్నావు బాగానే ఉంది. హ్మ్. వాటన్నిటికంటే కూడా మనస్సులో నీవు ధ్యానించు. హ్మ్. ఆ! కదా! గురువుగారు. అవును. హ్మ్. ఎందుకు ధ్యానించమంటున్నారు? కారణం ఏంటి? చివరి పరిస్థితిలో ఏమన్నారు? నీ ధ్యానము కూడా అవరోధమే. హ్మ్. నీ ఆలోచన కూడా అవరోధమే. ఆత్మస్థితి. ఇది చెప్పాను. ఆ! గురువుగారు. హ్మ్. కదా! ఏ విధంగా తీసుకోవాలి మనం? హ్మ్. ఒకదానికంటే ఒకటి మేలన్నారే తప్ప హ్మ్. వాటి వల్ల ఆత్మ ప్రకాశిస్తుందని చెప్పటం లేదు. ఆ! గురువుగారు. హ్మ్. ఆటోమేటిక్‌గా అనుగ్రహం అనుగ్రహించి. చేత ప్రకాశించాలి. హ్మ్. అంటే స్థిరత్వానికి, నిశ్చలత్వానికి రావటానికి మనస్సుతో నీవు ధ్యానం చెయ్యి హ్మ్. అని చెప్పదు. ఎప్పుడైతే నువ్వు త్రిపుటితో కూడినటువంటి ధ్యానం చేస్తావో, ఆ ధ్యేయ వస్తువులో నీవు పూర్తిగా మెర్జ్ అయిపోతావో, అప్పుడు త్రిపుటి ఎగిరిపోతుంది. హ్మ్. ఆజ్ఞ మిగిలి ప్రకాశిస్తుంది హ్మ్. అని ఒక అప్రోచ్ చెప్పుకొచ్చారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. కార్యాకారణ సంబంధాలు ఉండవమ్మా. హ్మ్. నేను చేశా కాబట్టి నాకు ఆత్మ ప్రకాశించాలంటే కుదరదు. హ్మ్. ఎన్ని పనులు చేసినా ఇవన్నీ కూడా నిశ్చలత్వానికి, హ్మ్. ఇతర ఆలోచనలు రాకుండా నీవు ఏకచింతన చేస్తున్నావు. అవును. హ్మ్. అంతవరకే. లోక చింతన రాకుండా భగవత్ చింతన బాగా చేస్తున్నావు. చింతన చేస్తుంది. హ్మ్. చింతనే రెండు ఆలోచనలు. ఒకటేమో బంధహేతువై కూర్చుంది. హ్మ్. నిజంగా. ఆ! గురువుగారు. కాబట్టి చింత విహీనం కావాలి ఇక్కడ. హ్మ్. సరే హృదయ చింత యావి తర్వాత వస్తుంది. హ్మ్. కాబట్టి ఎన్ని ప్రక్రియలు మనం ఇక్కడ మాట్లాడుకున్నా ఇవన్నీ కూడా ఒకదానికంటే ఒకటి ఉత్తమం అని మాయలో సూచించటం. హ్మ్. అట్లానే అది చెయ్యమని గాని, అంతటితో ఆగమని గాని,
చెప్పటం కాదు. ఉమ్, చివరికి ఏమిటి, అసలు సాధన చేసేవాడే లేడు, సాధించేదే కాదు. నువ్వు ఇంకా దేహాత్మబుద్ధితో అనుకుంటున్నావు కాబట్టి వీటితో ఆగిపోవచ్చు. ఉమ్. మానసికమైన జపము ఉత్తమం. ఏమో అర్థమవుతుందా? అర్థమవుతుంది గురువుగారు. అర్థమైంది. ఉమ్, చివరికి ఒక సందర్భంలో ఏమన్నారు, నీ ఆలోచన కూడా అవరోధకు, అసలు నువ్వు జపం ఎందుకు చెయ్యాలి, ఉమ్, ఆ జపం చేస్తూ ఉన్నది. నీ జపము కూడా, నీ ధ్యానము కూడా ఆత్మ ప్రకాశానికి అడ్డు అన్నారు. ఉమ్, ఏమో ఉమ్. ఇంకేమైనా ఉంది అక్కడ? లేదు గురువుగారు, అంతే. అంతే అంటే ఎంతవరకు ఉంది చూడు. ఏనాయనా రవి, గురుగారు. చెప్పు నాయన. అదే అంటే ఏ మార్గాన్ని అనుసరించినా అది చెప్తారు కదా గురుగారు. చివరికి అది నేననే ఆ దేహాత్మ బుద్ధి పోవాలి అని. ఉంటే పోతుంది, ఆ, నిజంగా ఉంటే అది పోతుంది, లేనిది పోవటం ఏంటి? గురుగారు. అట్లా తీసుకోవాలి మనం. సామాన్యంగా ఈ మాట వినేసరికి ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారు, ఒకదానికంటే వృత్తున్నాం కాబట్టి అవి చేయాలా మానాలా అనే స్థితికి వస్తుంది. ఉమ్. నిజంగా. అంటే ఎవరికి ఏది తేలిక కనిపిస్తుందో, ఏది నచ్చుతుందో అది చేసుకోమన్నారు కదా గురుగారు. చివరికి అదే అవుతుంది. ఆ, కానీ చిన్నప్పటికీ ఏది చేసినప్పటికీ ఆత్మని ప్రకాశింప చేయగలిగిన సామర్థ్యం దేనికి లేదు. గురుగారు. నిజంగా. సో ఏ విధంగా మనం దీన్ని తీసుకోవాలి? చెప్పు నాయన. గురుగారు. అంటే అదే అన్ని మార్గాలు మంచివే. ఈ చివరికి అంటే మళ్ళీ నేనెవరన్న విషయాలు మళ్ళీ అక్కడికి రావాల్సిందే కదా. ఏ భక్తి మార్గమైన ఇప్పుడు సత్కర్మలు ఆచరించినా, పుణ్యకర్మలు ఆచరించినా, లేకపోతే పూజ అయినా, లేకపోతే జపమైనా, ధ్యానమైనా ఆ త్రిపుటి నశించాలి కదా గురువు గారు. చేస్తూ ఉంటే నశించడం జరుగుతుంది. ఆలోచనల వెంట పరిగెడుతుంటే అహంకారం నష్టం అవుతుందా? కాదు. కాబట్టి అల్టిమేట్ గా వృత్తి రహస్యం అనేది జరగాలి. అదే చివరికి ఏ మార్గమైనా మళ్ళీ అవన్నీ నిత్యుల స్థితికి దారి తీయాలి. తీస్తున్న ఉద్దేశంతో ఒకదానికంటే ఒకటి ఉత్తమం అని చెప్పారు గురువు. ధ్యానం ద్వారా కొంత తొందరగా రావచ్చని, పూజ కంటే ఆ ధ్యానం శ్రేష్టమని చెప్తున్నారు కదా గురుగారు. రాష్ట్రము అనే పదంలో ప్రాపంచిక విషయాలు అక్కడ రావని చెప్పడం. నీవు ఒకదాన్ని పట్టుకున్నప్పుడు మిగిలినవి రావు అక్కడికి. అది మాత్రమే ఆత్మ ప్రకాశిస్తుందని కాదు. అవును. దానికి దీనికి సంబంధం ఉండదు కూడా. గురువు గారు. అంటే ఇంకా పూజ, జపము, ధ్యానము అంటే
కొంతమంది క్రియాయోగం అని, కొంతమంది రాజయోగం అని, ఇవన్నీ చాలా వచ్చినాయి కదా గురువు గారు. నిజమే. ఇటువంటి కర్మకాండాల వల్ల ఉపయోగము లేదు అని చెప్పదు. అంటే అల్టిమేట్ లేదు అంటే ఆత్మ సాక్షాత్కారానికి దారి తీయకపోవచ్చు, కానీ కొంతమేర వాడికి బెనిఫిట్ అవుతుంది. మిగిలిన విషయం రాదు. ఆ, భగవంతుణ్ణి పూజ చేస్తున్నప్పుడు ద్వైత చింతన ఉండదు, అన్య చింతన ఉండదు, అంతవరకు. అవును. లోక వ్యవహారం చోటు చేసుకోదు నీవు ధ్యానం చేస్తున్నప్పుడు ఉద్దేశం. ఏది చేసినా మనసా వాచ కర్మణ అంటున్నారు ఇక్కడ మళ్ళీ. త్రికరణ శుద్ధిగానే చేస్తావు నువ్వు, అదో వాక్కాయ కర్మలతోనే చేస్తావు. త్రికరణ శుద్ధిగా అంటే అక్కడ మనస్సు ఒకటి అనుకుంటుంది, నోరు ఒకటి అనుకుంటుంది, చేసే పని ఒక రకంగా ఉంటుంది, అది కాదు కదా గురువు గారు. అది త్రికరణ శుద్ధి కావాలి కదా. అంటే అవును. ఇప్పుడు నీవు అనుకున్నది పైన ఒకటి లోపల ఒకటి ఉండకూడదని, ఈ మూడు ఒకటిగా భావించి చెయ్యాలని దాని ఉద్దేశం. భగవంతుడు ఉన్నాడు అనేది ఎవరికి తెలియదు. అందరూ ఉడుతున్నారు, నువ్వు కూడా ఉడికి అవుతావు, ఉపయోగం లేదు. నీ భావనలో భగవంతుడు లేడు. ఇప్పటికీ ఎవరో శాస్త్రాలు చదువుతూ ఉంటారు, ఎందుకు చదువుతున్నారు వాళ్ళకి తెలియదు. నీవు ఎలా అనుకుంటే ఆ విధంగా భగవంతుడు ఉంటాడు. భగవంతుడు ఒక ఆలోచన. పైగా ఆ భగవంతుడు కూడా నీకు అన్యంగా ఉన్నాడని అనుకుంటారు. ఒకవేళ అన్యంగా కనుక భగవంతుడే ఉంటే ఆత్మ లేకుండా భగవంతుడు ఇంపాసిబుల్. కాబట్టి ముందు నీవెవరు తెలియదు అని చివరికి ఆత్మ జ్ఞానం వైపుకే వచ్చారు మహర్షుల వారు కూడా. శ్రీనివాసరావు గారు ఏమన్నా ఉందా ఇంకా? అంటే ప్రయాణం స్థూల దృష్టి నుంచి సూక్ష్మ దృష్టికి తీసుకెడుతున్నారు అని అనుకుంటున్నాను నేను. జగత్తు స్థూలం కదా, సూక్ష్మం అనేటప్పటికీ దీన్ని విడిచి, అంటే జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, ఈ మూడింటిని దాటి కొంచెం సూక్ష్మతరంగా ఆలోచించినట్టయితే అది ఏకాగ్రతకి కానీ, లేదంటే ఉనికిని లేని వాటిని వదిలిపెట్టి ఉనికి ఉన్న దాంతో మనం జతకట్టడం, అంటే సత్సంగం ఉంటున్నాం కదా, ఆ సత్తుతో సంఘం చేసుకోవటానికి వీటిని వేరు చేసుకుంటూ వెళ్ళటం. నేతి అనుకుంటూ పంచకోశాలు వదిలిపెడుతున్నాం కదా, ఆ టైప్లో స్థూలం కాకుండా సూక్ష్మం కాకుండా ఇంకా సూక్ష్మ అని అనుకుంటున్నాను. అయితే మీరు చెప్పినట్టు మొట్టమొదటి మనం చెప్పుకోవాల్సి అంటే ఇవి ఇవేమి లేనప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని. సృష్టి లేదు, జీవుడే లేడు, మళ్ళీ ఇందులో హెచ్చు తగ్గులు ఏంటి, ఉత్తమం ఏమిటి, మధ్యమం ఏమిటి, అధమం ఏమిటి, ఇవన్నీ కదా. అయితే ఏదో ఒకటి ఉంది అని అనుకుంటున్నాం కాబట్టి అది మాయలోనే ఇది మాయలోనే అని దానికి పిండితార్థం అనుకుంటున్నాను. ఎందుకంటే దేహాత్మ బుద్ధితో చూస్తున్నావు జగత్తుని, దేహాత్మ బుద్ధితో ఊహిస్తున్నావు భగవంతుణ్ణి. అందుకని ఈ క్రమం చెప్పుకొచ్చావు. రమణ మహర్షి కూడా అరుణాచలేశ్వరుడు ఎక్కడో ఉన్నాడని చెప్పి పరిగెత్తుకొచ్చాడా లేదా? స్థూలం నుంచి మొదలెట్టాడు, సూక్ష్మకు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళలేదు ఎప్పుడు అక్కడికి. ఒకసారి ఉన్నదేదో తెలిసిపోయిన తర్వాత ఇంకా లేని దాని గురించి పట్టించుకోం, నిశ్చలత వస్తుంది. పోగు చేసుకుంటూ తీరా వచ్చిన తర్వాత ఏమన్నారు?
నా ఆత్మ అరుణాచలేశ్వరుడు అన్నాడు. ఆత్మ ఎరిగి ఉండి కూడా ఈ రూపేణ ఉందని ఆయన భావించారు. అభేద దృష్టి పొందాడు. అదే ఈయన, ఈయనే ఆయన, తేడా ఏం లేదు ఇద్దరికి. అసలు ఇన్ని లేవు అసలు అక్కడ. సృష్టి లేకపోతే ప్రదేశం ఎక్కడ, దైవం ఎక్కడ నీకు అన్యంగా. కాబట్టి అల్టిమేట్ గా ఏమిటి, ఆత్మ ఈ విధంగా కనపడుతుంది. జీవుడు గాని, జగత్తు గాని, ఈశ్వరుడు గాని అని దీని యొక్క భావన. అంతకంటే లేనిది ఉన్నట్టుగా కనపడటమే మాయ అంటున్నాంగా. మొట్టమొదటి నేను జీవుడు ఉన్నట్టుగా కనపడతాడు. అవును, ఆ నేనున్నాను జీవుడికి అనుకుంటాడు శరీరంతో. అక్కడి నుంచి మొదలు ప్రయాణం కానీ విచారం కానీ. ఆ జీవుడికి సంసారము, జగత్తు, దైవం ఒకడు ఉన్నాడని. సో ముందు ఆ భయం ఉంటే, దైవ భీతి ఉంటే అక్కడి నుంచి మొదలు పెడతాడు ఒక్కొక్కటి. కాబట్టి నేను నాది అని తల ఎత్తినప్పుడు ఇవన్నీ కూడా వస్తున్నాయి లోపల, లేకపోతే రాదు. మరి ఇది అవసరమా? అవసరమే. శిశువుగా జన్మించక తప్పదు, అజ్ఞానంతో ఉండక తప్పదు. తర్వాత ఇది లేదని తెలుస్తుంది. అనుగ్రహం చేయడం. ఉన్న సత్యము ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. ఉనికి లేనిది కనబడిపోతూ ఉంది. లేకపోతే ఇన్ని మాటలు చెప్పిన మహర్షి ఆది నుంచి అహంకారము తృణీకరించబడిందన్నారుగా. మరి లేని దానికి ఇవన్నీ ఏమిటి? అది అనుగ్రహం చేత అది తెలిసిన తర్వాతే ఇది లేదని సంగతి అర్థమైంది. ముందే లేదంటే అక్కడ దాకా వెళ్ళే పని లేదు. లేదంటే అర్థం కాదుగా. నీవు కాదు అంటే అర్థం కాదు. దేహమేమో చూడు అంటే విచారిస్తాడు కనీసం. దేహం లేకుండా నువ్వు ఉన్నావు కదా, నిద్రావస్థలు అంటే విచారిస్తావు. ఆ నిద్రావస్థలో ఉన్నది జాగ్రత్తలో అంతకంటే తీయాలా అంటుంది. సరోజ నువ్వు చెప్పమ్మా, ఇదే అడ్డం. నీకు ఎంతవరకు అర్థం కాలేదు? అంటే ముందుగా ఆత్మ అంటే ఏమిటో తెలియని వాళ్ళకి పూజ తప్పదు కదా గురువుగారు. పూజ చేస్తూ తర్వాత జపము ఇవన్నీ తర్వాత ఆత్మ ఉంది అని ఒకటి తెలిస్తే అప్పుడు ధ్యానం చేసి అనుగ్రహం చేత ప్రకాశిస్తుంది. కాబట్టి పూజ ఎందుకు చేస్తావా? నిశ్చలత్వం కోసం. నిశ్చలత్వం రావడానికి గురువు గారు, అన్య భావన, అన్య చింతన లేకుండా ఉండడానికి. అన్య చింతన లేకుండా ఉండని పూజ చేస్తావా? కుదరదే. అంటే వేరే ఏకాగ్రత వస్తుంది కదా గురువు గారు. ఏదైనా నామం జపిస్తూ ఉంటే ఏకాగ్రత వస్తుంది కదా, ఒకదాని మీదే ఉంటుంది ధ్యాస. అప్పుడు పూజ అంటే ఏంటమ్మా? పూజ అంటే నేను పూజ అంటే నేనేం చేయను గురుగారు. దీపం పెడతాను, నామస్మరణ చేస్తాను. నువ్వు దీపం పెడతావా, తాపం పెడతావా? పాయింట్ కాదు. పూజ అంటే ఏమిటి? అంటే దేవుడు తనకు వేరుగా ఉన్నాడు అని అర్చన చేయడం. నువ్వు అర్చన చేస్తావా, కొబ్బరికాయ కొడతావా, ఇది కాదు పాయింట్. నీవు అసలు పూజ ఎందుకు చేస్తావు? చెప్పాను కదా గురువు గారు, ఏకాగ్రత కోసం చేస్తాను అని చెప్తున్నాను గురువుగారు. అంటే వేరే చింతన లేకుండా ఏకచింతన మీద మనస్సు నిలుపుకోవడానికి చేస్తాను. మరి దీపం వెలిగించగానే ఏకచింతన వచ్చిందా? మరి దీపం వెలిగించగానే కాదు గురువుగారు, దీపం వెలిగించాక అప్పుడు ఈ ఓం నమః శివాయ చేసుకుంటాను. అంటే ఏంటి?
జపించేవాడు ఉన్నాడు అక్కడ. అవును. మరి ఉన్నప్పుడు వాడు నష్టం ఎట్లా అవుతాడు? అంటే వేరే అంటే ఉన్నాడు కానీ వేరే ధ్యాసలోకి వెళ్ళదు మనస్సు. దాని మీదే ఏకాగ్రమయ్యే ఉంటుంది. అంటే ఉంటుంది అది, ఇంకా నష్టం కాదు. అంటే అంటే ఇప్పుడు నిశ్చలత్వానికి వస్తుంది కానీ అనుగ్రహం చేత గాని ప్రకాశింపజేయదు అన్నారు కదా మీరు. ఇది పక్కన పెట్టు. ఆ ఆత్మకు మారు పేరు, విడిగా ఏమీ ఆ. రాదు. అవును గురువు గారు. పూజ చేసిన, దీపారాధన చేసిన, సూత్రాలు చేసిన అహంకారాన్ని పట్టుకునే వేలాడుతున్నావు. అవునా కదా? ఉంటుంది, అహంకారం ఉంటుంది గురువు గారు. మనకి నిశ్చలత్వానికి ఎలా వస్తుంది? నిశ్చలతత్వమే జీవన్ముక్తి కదా. అంటే కొంతసేపు అయ్యేసరికి అది అసలు అందులో మెర్జ్ అయిపోతుంది నామం. అప్పుడు నిశ్చలత్వానికి వస్తుంది. మళ్ళీ వెంటనే బయటకు వచ్చేస్తే మళ్ళీ మళ్ళీ మామూలు మామూలు. ఆ నిశ్చలత్వం నిలవట్లేదు గురువు గారు. అంటే నువ్వు చేసే ఏ పని ఉపయోగం లేదన్నమాట, అంతేగా? మళ్ళీ నా మాట వస్తుంది చెప్పు. అంటే అర్థం ఏంటి? అమ్మా, ఏమో నో ఆన్సర్ గురువు గారు. పర్వాలేదు, చాలా చక్కగా చెప్పావు. మనస్సు పడిపోకుండా, అహంకారం జారిపోకుండా ఏదో ఒక కర్మ చేస్తూనే ఉన్నాం. సంతోషం. ఏమైనా రవి, ఇంకా ఏమైనా ఉందా? గురువు గారు. సాధన ప్రక్రియలో గురువు గారు, అంటే మనము ఏ మార్గాన్ని ఎవరికి నచ్చిన మార్గం ఎంచుకున్నా దాని వల్ల కొంత మార్పు రావాలి అని అనుకుంటున్నా గురువు గారు. జీవుడిలో కొంత 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 మార్పు వస్తే గానీ అది చేసిన దానికి మనకు ఉపయోగం ఉంటుందని. అది మార్పు ఉంటుంది. వాట్ చేంజ్ యూ వాంట్? అంటే గుణాల్లో, కనీసం గుణాల్లో కొంత మార్పు గురువు గారు. సత్వగుణంగా, అంటే అప్పటిదాకా వీడు రజో తమో గుణాలతో ఉన్నవాడు, కొంచెము మనము భగవంతుడిని పూజించడం వల్ల వీడికి ఆ సత్వగుణాలు అలవాటు అవ్వాలి. ఏ భగవంతుడిని అయితే నువ్వు ఆరాధిస్తున్నావో ఆ భగవంతుని లక్షణాలు వీడికి రావాలి. ఆ సత్వగుణాలు వీడి ఆ మార్పు వస్తే ఆ పూజ గాని, ఆ ధ్యానం గాని, లేకపోతే ఆ పారాయణ ఫలితము అది అప్పుడు కనిపిస్తుంది అనుకుంటున్నా గురువు గారు. అసలు నీవు పూజ చేసేది ఇప్పుడు ఉన్న ఉనికి నష్టం అవటానికే, పెరగటానికే? ఏది చేసినా మళ్ళీ వ్యక్తిత్వం నష్టం అవటానికి ఇవన్నీ దారి తీయాలి. తీయాలి. సరే, నువ్వు ఎందుకు చేస్తున్నావు? జపతపాదులు ఎందుకు చేస్తున్నావు? నష్టం అవటానికి ఏ పని చేసినా ఇది నష్టం కాదు. గురువు గారు, అవును. ధ్యానం చేసిన, కర్మకాండలు చేసిన, సూత్రాలు చేసిన ఏమైనా గురువు గారు, అవును. అవట్లేదుగా. అంటే పూజలో మనము ఆలోచనతో పట్టుకుంటున్నాము, ధ్యానంలో పట్టుకుంటున్నాము, విడిగా భగవంతుడు ఉన్నాడని. భగవంతుడు పక్కే పెడతాం. గురువు గారు, ఆలోచనలతో నువ్వు ఏ కర్మకాండలు చేసినా అవును. ఇది అవుతుందా? కావటం లేదు కదా. కాదు కాదు గురువు గారు, ఇంకాస్త అది దానికి పట్టు దొరుకుతుంది ఇంకాస్త. అంటే అర్థం ఏంటి? అహంకారం నిలపటానికి పడిపోకుండా ఇంకా సుఖశాంతలు అనుభవించాలని వీడు కర్మలు చేస్తూ పోతూ ఉంటాడు. కోరికలతోనే చేస్తాడు. మోక్షం అంటే ఏంటో తెలియదు, ఆత్మ అంటే తెలియదు. అవును.
కష్టాలు ఉండకూడదను, సుఖం ఉండాలను, సంతోషంగా ఉండాలను, సంపదలు కలిగి ఉండాలను ఈ విధంగా ఆశిస్తూ కర్మలు చేస్తాడే తప్ప వ్యక్తిత్వం నష్టం కావాలని ఏ ఒక్కడైనా చేస్తాడా? లేదు గురుగారు. ఏవో కోరికలు తీరాలనే చేస్తున్నాం గురుగారు. అంతే కదా. మనం ప్రతిరోజు సంకల్పం చెప్తాం కదా సార్, ఇష్టకామ్య ప్రతిరోజు సంకల్పం చెప్తా ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. మరి ఇంకా దానికి ఇంకా మళ్ళీ ఎడిషన్స్ ఉంటాయి. అమ్మాయి పెళ్లి, అబ్బాయి పెళ్లి, ఉద్యోగం, ప్రమోషన్, అవన్నీ ఎడిషన్స్ యాడ్ ఆన్. లిస్ట్ ఎంక్లోజ్డ్, లిస్ట్ విడిగా ఇంక్లూడ్ చేస్తావు. ఆయన ఆ టైంలో సహస్రనామాన్ని మించి ఉంటుంది, అష్టోత్తరాన్ని మించిన లిస్ట్ అవుతుంది. ఆ టైంలో ఏమన్నా మర్చిపోతే లిస్ట్ పెడతా. ఆయన ఉపదేశ సారంలో ఈ 30 శ్లోకాలు ఒకటే ఒక మీనింగ్. నీవెవరివో గుర్తించు, అహంకారమే పుట్టలేదని తెలుసుకో, నేను అంటే ఆత్మేను, నీవు ఎన్నటికీ దేహము కాదు. ఈ దేహంతో నీవు ఎన్ని కర్మకాండలు చేసినప్పటికీ, ఒకదానికంటే ఒకటి ఉత్తమమైనప్పటికీ అవి ఆత్మని ప్రకాశింప చెయ్యలేదు. అల్టిమేట్ గా అదే వారి యొక్క సూచన. చాలా మంది ఏమనుకుంటారు, ఒకదానికంటే ఒకటి ఉత్తమం కాబట్టి ఇందులో ఏదో ఒకటి చేస్తారని. చేయటం కాదు. కర్మలు మహాసంద్రపు చర్యలు అన్నారుగా, అభివృద్ధి నిరోధకం అన్నారుగా, గమ్యాన్ని చేర్చదన్నారుగా, ఒకటి కాదుగా. ఊరికే ఉండమంటే ఊరికే ఉండము కాబట్టి, చింతా విహీనము ఇబ్బంది కాబట్టి ఒకదానికంటే ఒకటి ఉత్తమం చెప్పారే తప్ప అక్కడ ఆగిపోవద్దు అని అర్థం. ఇంకో స్టిల్ డీపర్ వృత్తి రాహిత్యం తీసుకురావాలి అని అర్థం. దృష్టి కలిగి ఉండు. ఏమా పద్మజ, ఇంకేమన్నా ఉందే? అంతే గురు. అంటే ఇక్కడ పాప ప్రక్షాళన కావింపబడును అని చెప్తున్నారు కదా గురుగారు. సత్కర్మల ద్వారా పాప ప్రక్షాళన కావింపబడును అంటున్నారు. అంటే ఊరికే ఉండికి చేత కాకుండా వాళ్ళు ఏదో ఒకటి నామం కానీ, జపం కానీ, ధ్యానం కానీ చేసుకోవడం వల్ల ఇవన్నీ చేయటంలో ఉద్దేశం అదేగా. అదే ఇవన్నీ చేయటంలో ఉద్దేశం పాప ప్రక్షాళన, కోరికలు ఇది చేసుకోవటం. ఉద్యోగం కావాలి, పెళ్లి కావాలి, లేకపోతే ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఎమ్మెల్యే పదవి కావాలి, వీటి కోసమే కోరికతో కొంత పూజ, జపం, హోమం ఇవన్నీ దానికోసమే. జపాలు దానికోసమే. ఏదో ఉच्चतर శక్తి ఉంది, దానికి లోబడి నేను పనిచేస్తున్నాను, ఇంతకన్నా ఇతోసకైనా వృద్ధి పొందాలి, సుఖ సంతోషాలు కావాలి అని చెప్పి మొదలు పెడతాడు. పూజ, జపమో, హోమమో, ఈ తతంగం అంతా తంతంతా దానికోసం వస్తుంది. మెల్లగా వినగా 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 ఒక్కొక్కటి వదిలించుకుంటూ వస్తాడు, నేతి నేతి అనుకుంటూ. అప్పుడు అక్కడ సెటిల్ అవుతాడు. అప్పుడు దాకా తిరుగుతూ ఉంటాడు. లేదంటే జనమరణ చక్రాల్లోనే తిరుగుతూ ఉండాలి. అక్కడికి వెళ్ళకపోతే ఇవి లయం అయిపోవటం కాదు, నాశనం అవ్వాలి. ఇది తెలియటం ఎప్పుడనంటే మెల్లగా స్టెప్ బై స్టెప్ ఇలా మనకి సత్సంగాల ద్వారా తెలుస్తూ ఉంటుంది, చేస్తుంటాం. ఎవరో మనకన్నా ఉన్నత స్థితి ఒకటి ఉంది, అది నడిపిస్తుందని చెప్పి ఆ భయంతో మొదలు పెడతాడు ఏదో పని చేయడం. అలా 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 అడ్వాన్స్ అవుతుంది అనుకుంటాడు. సరే, మొత్తానికి అక్కడ చేరతాడు. చివరికి చేరి తీరాల్సిందే. ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారు. వద్దంటే ప్రళయం వచ్చినప్పుడు అంతా కొట్టుకుపోతారంటారు. అదే పద్ధతి మొత్తం అందరికి. పాపం అంటే ఏంటమ్మా? గురువు గారు, పాపం అంటే ఏంటి? అంటే నేను
పాపపుణ్యాలు ఉన్నాయా అసలు? లేవు గురుగారు, పాప పుణ్యాలు లేవు, కానీ ఉన్నాయని అనుకుంటున్నాడు వీడంతే. ఆ పాపం అంటే ఏంటి? సార్ నేను చెప్తా సార్. అది చెప్పలేరా? వ్యాసులు వారు చిన్న డెఫినేషన్ ఇచ్చారు. పాపాయ పరపీడనం, పరహితాయ చ పుణ్యం. మహాభారతం ఇన్ని వేల శ్లోకాలు చెప్పారు, అందరికి చదువుకుని తీరుకుంటుందో లేదో అర్థమవుతుందో లేదో ఒక్క శ్లోకంలో చెప్పండి ఎవరో అడిగారట ఆయన్ని, వ్యాసుల వారిని. అయితే ఒక్క శ్లోకం ఎందుకు, అర్ధ శ్లోకంలోనే చెప్తాను అని చెప్పి అర్థం, అంటే సగం భాగం ఇది నేను చెప్పింది. ఈ పైన చెప్పేది దాని ఇంట్రడక్షన్ అన్నమాట. పాపాయ పరపీడనం, పరహితాయ చ పుణ్యం. పరుల యొక్క హితం కోరుకోవటమే పుణ్యం. పరుల్ని పీడించడం ఏ రకంగా అన్నా కానివ్వండి, మనోవాకాయం ఇందాక చెప్పుకున్న 3 పద్ధతుల్లో ఏ పద్ధతిలో వాడిని హింస పెట్టినా కూడా అది పాపమే, అది పరపీడనం. ఇక్కడ అసలు విషయం వ్యాసుల వారు ఏంటంటే, చెప్పింది. మంచి వేదం కాబట్టి అది సరే. అసలు పాపం అంటే దేహాత్మ బుద్ధి. అది ఇది భగవాన్ డెఫినేషన్.